వినుకొండ నియోజకవర్గంలో ప్రధాన సమస్య త్రాగునీరు సమస్య. ఆ సమస్య ఇప్పుడు లేదు, మొత్తం తీర్చాను. తంగేదల డ్యామ్ పట్టి కొన్ని మండలాలు నీళ్ళు ఇస్తా అని చెప్పారు. సరేనండి, 5 సంవత్సరాలు అవుతుంది వరికపుడిసిల ప్రాజెక్ట్ అని చెప్పేసి 5 సంవత్సరాలు ఆయన వచ్చింది. 5 సంవత్సరాలు ఇప్పుడు వరకు పూర్తి చేయకుండా తర్వాత పూర్తి చేస్తానని చెప్తున్నారు. అంటే 5 సంవత్సరాలు ఏం చేసినట్లు వాళ్ళు ఒకసారి చేశారా? ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? ఎలక్షన్లు వస్తారని చెప్తున్నారా? అది ప్రజలు చెప్పాలా. అక్కడ పోయి విచారిస్తే నీటి సమస్య అంటే అందరూ ప్రతి వ్యక్తి చెప్తాడు. అక్కడ అది ఆంజనేయులు గారు ఉన్నప్పుడు వినుకొండ గ్రామం ఏ వృద్ధి చెందింది, ఎంత ఉన్నది, ఇప్పుడు బేరీజ్ చేసుకోమనండి, అందరూ చెప్తారు. ఆ వినుకొండ నియోజకవర్గం అది కాదు కూడా. అది సంపాదించడానికి ఆయనకే సరిపోవట్లేదండి. మిగతా ఎట్లా చేస్తారు చెప్పండి? ఆయన సంపాదించి సరిపోతుంది 5 ఏళ్ళు. ఇవన్నీ చేయాలంటే చెప్తున్నాడు కానీ చేయట్లేదు. వినుకొండ ప్రాంతంలో వినుకొండకు దాహార్తి తీర్చాలంటే ఉరికిపొడిసెల ప్రాజెక్ట్ అనే ఒకటి ఉందండి. ఆ ప్రాజెక్ట్ అయితే తప్ప వినుకొండకి బ్రహ్మనాయుడు ఉందా లేకపోతే మన జగన్ రెడ్డి చేసినా కానీ నామకే వాసి కొబ్బరికాయ కొట్టేళ్ళారు కానీ దానికైతే దాహార్తి తీసి పై మాటల్లోనే అండి, చేతల్లో లేదు. అది లేదండి. తంగిరాల ప్రాజెక్టు ఇంతవరకు అసలు ముందుకే వెళ్ళలేదు. 2019 ఎలక్షన్లప్పుడు బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రచారానికి మా గ్రామాలకు రావడం జరిగింది. ఆయన నూజెండ్ల మండలం, మా మండలంలో తంగిరాల ప్రాజెక్టు, అదే గుండ్లకమ్మ నది మీదుగా తంగిరాల ప్రాజెక్టు కట్టి మా మండలం మొత్తానికి, మా మండలంతో పాటు వినుకొండ మండలం మొత్తానికి సాగునీరుతో పాటు తాగునీరు కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీని నమ్మి మేమందరం ఆయనకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అయితే గెలిచిన 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్ట్ ని సందర్శించింది లేదు. ఆ ప్రాజెక్ట్ కి కనీసం శంకుస్థాపన చేసింది కూడా లేదు. ఆ హామీనే ప్రధాన హామీగా పెట్టుకొని ఎలక్షన్ కి వచ్చాడు కానీ ఇంతవరకు ఆడ ప్రాజెక్టు కట్టిందే లేదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళింది కూడా లేదండి. వరకపూడిశాల ప్రాజెక్ట్ అనే దాన్ని కంప్లీట్ చేసే మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పేసి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చాడండి. వరకపూడిశల ప్రాజెక్ట్ కానీ కనీసం అక్కడ ప్రధాన సమస్య తాగునీరు అండి. కనీసం తాగటానికి కూడా మంచినీరు ఉండే పరిస్థితి అక్కడ లేదు. వరకపూడిశాల ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను, తాగునీరు ఇస్తాను, సాగునీరు ఇస్తానని చెప్పేసి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంకా ఇప్పుడు కూడా ట్యాంకర్లతో వాటర్ దాల్తానే ఉన్నారు. ఏమి అభివృద్ధి చెందలేదండి. ఓన్లీ ఏలుపూర్ ఒకటి అభివృద్ధి చెందింది అంతే. చుట్టుపక్కల ఊళ్ళో కనీసం ఒక రోడ్డు కానీ, ఒక వాటర్ ప్రాబ్లం కానీ, ఏ ప్రాబ్లం అంతే ఉన్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది.